తీవ్రమైన సైనస్ సమస్యతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయింది. ముక్కుకు సంబంధించిన ఈ సైనస్ ట్రీట్మెంట్ తర్వాత ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని జనసేన క్యాడర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చాలా కాలంగా జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పవన్ కళ్యాణ్ సతమతమవుతున్నారు. అధికారులతో సమీక్షా సమావేశాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన తీవ్ర అసౌకర్యానికి గురైన సందర్భాలున్నాయి. దీనికి సంబంధించి ఈఎన్టీ డాక్టర్స్ పరీక్షించి శాశ్వత పరిష్కారం కోసం చిన్నపాటి సర్జరీ అవసరమని సూచించడంతో శనివారం సాయంత్రం ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. సుమారు వారం నుండి 10 రోజుల పాటు ఆయన సంపూర్ణ విశ్రాంతి తీసుకోవాలని, డస్ట్ కి దూరంగా ఉండాలని డాక్టర్స్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కి బాలేదు అనే వార్త తెలిసిన వెంటనే ప్రధాని మోదీ నుంచి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ అంటే కేవలం జనసేన నాయకుడు మాత్రమే కాదు, తెలుగు ప్రజలందరి క్షేమం కోరే ఒక ఆత్మీయుడని, పార్టీలకు అతీతంగా అందరూ ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుకున్న విషయంతో తేలిపోయింది. ముక్కుకు జరిగిన ఈ నార్మల్ శస్త్రచికిత్సపై ఆందోళన చెందవద్దని పార్టీ శ్రేణులకు నాయకత్వం విజ్ఞప్తి చేస్తున్నా అభిమానులు మాత్రం తగ్గడం లేదు. తమ నాయకుడు ఆరోగ్యంగా తిరిగి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.